కూసం రాజమౌళి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉదయం స్వగృహంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఇటీవల వారం క్రితం చివరిగా మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన మృతి వార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన రాజమౌళి గంగదేవిపల్లిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు. మద్యపాన నిషేధం, 100% అక్షరాస్యత, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో గ్రామాన్ని జాతీయ ఆదర్శ గ్రామంగా నిలిపిన ఘనత ఆయనది. ఆయన నాయకత్వంలో గంగదేవపల్లి పలుమార్లు ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందింది. రాజమౌళి 3 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. అలాగే 2 పర్యాయాలు ఊకల్ సహకార సొసైటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించి రైతుల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన నాయకత్వాన్ని చూసి అనేక మంది ఐఏఎస్ అధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా ప్రశంసించారు. రాజకీయంగా కూడా చురుకుగా ఉన్న ఆయన షాంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసీపీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఓంకార్కు సన్నిహితుడుగా, శిష్యుడిగా గుర్తింపు పొందారు. షాంపేట నియోజకవర్గంలో ఎంసీపీఐ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన మృతి పట్ల ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలంటేనే ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యుల చేత ఎన్నిక కాబడ్డం, జన సమీకరణ, ప్రజలకి అనుగుణంగా వాగ్దానాలు, హామీలు ఇవ్వడం, హోరాహోరీగా ప్రచారంలో పాల్గొనడం, గెలవడం, ఇదంతా ఒక ఎత్తైతే ప్రజలు తమ పట్ల విశ్వాసాన్ని ఉంచి నాయకులుగా గ్రామానికి మొదటి పౌరునిగా, సర్పంచ్గా అవకాశం ఇచ్చిన తర్వాత ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేది అసలు వ్యవహారం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ విధమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి సర్పంచ్గా తన బాధ్యత నిర్వహించాలంటే పూర్తి అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధమైనటువంటి శిక్షణ అందివ్వడానికి ఇక్కడ సర్పంచ్ల ఓరియంటేషన్ శిక్షణ ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు మనం గంగదేవపల్లి గ్రామంలో ఉన్నాం. అన్ని గ్రామాలు ఒకటైతే గంగదేవపల్లి అనేది అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామం. ఈ జాతీయ ఆదర్శవంతమైన గ్రామంగా రూపుదిద్దడంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల ఆలోచన విధానం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు, నాయకులు ఏ విధమైనటువంటి ఆలోచనతో దీన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారో ఆ వివరాలను కనుక్కొని మనం తెలుసుకోవడానికి మనతో పాటుగా కూసం రాజమౌళి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మొదటగా మేము గంగదేవపల్లి గ్రామానికి చెందినటువంటి పౌరులు అని గర్వంగా ఎందుకు చెప్పుకుంటారు, ఏ విధంగా మీరు చెప్పుకుంటున్నారు? నా పేరు కూసం రాజమౌళి, మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి. మేము ఈ గ్రామంలో ఏంటంటే గ్రామ పంచాయతీ ఏర్పడక ముందు నుంచే ఇక్కడ కమిటీల యొక్క పరిపాలన కొనసాగడం జరిగింది. ఎందుకంటే కమిటీల ద్వారా ప్రజలను ఏంటంటే ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి మేము మాకున్నటువంటి అనుభవాన్ని ప్రజలకు అందించి ప్రజల ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఆ రకంగా ఇచ్చారు. మొట్టమొదలు మా గ్రామంలో మేము సాధించినటువంటి విజయం ఏంటంటే మద్యం లేకుండా నివారించుకోవడం. దాదాపు ఏంటంటే ఇప్పటికీ 43-44 సంవత్సరాలు అవుతుంది మా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు ఎలాంటివి ఉండవు. కానీ ఎవరైనా తాగాలనుకుంటే బయటికి వెళ్ళాల్సిందే, బయట నుంచి అది చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం సేలింగ్ అనేది మాత్రం లేకుండా నివారించుకోవడానికి 2 సంవత్సరాలు కష్టపడి ప్రజలందరినీ ఏకం చేసి ప్రజలకు ముందు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఈరోజు ఏంటంటే దీన్ని సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే గ్రామంలో ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రజలందరూ కూడా ఏంటంటే రాత్రి వేళల్లో పొద్దంతా వ్యవసాయ పనులకు పోతారు. రాత్రి వేళలో 8 గంటల తర్వాత మాత్రమే ఏర్పాటు చేసేటువంటి సమావేశాలకు ఆ నిండుగా హాజరవుతారు, మెజార్టీగా హాజరవుతారు. ఏంటంటే చర్చించేటువంటి యొక్క అంశాలను సంపూర్ణంగా ఆలోచించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి సమావేశం ముగించిన తర్వాతనే అక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మెజార్టీ ప్రజల అభిప్రాయాలతోటి చేసే నిర్ణయాలు ఇక్కడ సక్సెస్ కావడానికి మంచి అవకాశం ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ఒకే వ్యక్తి నేనేదో గ్రామంలో మొత్తం సమస్యలన్నీ తీరుస్తా, నేనే మొత్తం సమస్యలన్నీ తీర్చినటువంటి వ్యక్తిగా నేనేదో అవుతానంటే మాత్రం కాదు. అది సర్పంచ్గా ఎన్నిక అయ్యేంత వరకే రాజకీయాలు. సర్పంచ్కి ఎన్నికైన తర్వాత విభిన్న రాజకీయ ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి, వాళ్ళందరినీ కూడా సర్పంచ్ యొక్క ఆధీనం లోపలికి సర్పంచ్ చేసేటువంటి పనులకు సపోర్ట్ చేసేటువంటి విధంగా మన మంచితనంతో వాళ్ళలో మనం లీనమైపోయి వాళ్ళను మన అభివృద్ధి కార్యక్రమాల్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా పాల్గొనేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరుని యొక్క ప్రధాన కర్తవ్యం, ప్రధాన బాధ్యత. ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా
రాజకీయం అంటే అధికారాన్ని సాధించుకోవడం, తన పట్టు నిలుపుకోవడం అనే భావన నుంచి రాజకీయాలు ఒక పదవి అంటే ప్రజాసేవలో సమాజ సంక్షేమంలో పాల్గొనాలనే ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకురావడం అనేది ఎలా సాధ్యమైంది మీ గ్రామంలో? అయితే ఒక్కటండి, ఇప్పుడు ఏదున్నా ఒకటేందంటే ఒకేసారి ఏ గ్రామంలో కూడా ప్రజలందరూ ఏకతాటికి మీదకి మాత్రం రారు. కానీ ఒక సమస్య ఉందంటే ఆ సమస్య వల్ల ప్రజలకు కలిగే నష్టాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆర్థికంగా ఏ నష్టం జరుగుతుంది, ఆరోగ్యపరంగా ఏ నష్టం జరుగుతుంది, సమాజపరంగా ఏ నష్టం జరుగుతుందో వాటిని ముందు ఆ ప్రథమ పౌరుడు స్టడీ చేసి వాటిని ఏంటంటే ప్రజలను కూర్చుండబెట్టి ఈ ఉన్న సమస్య వల్ల ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఇప్పటి వరకు గంగదేవపల్లి గ్రామానికి అంతర్జాతీయంగా జాతీయంగా ఎలాంటి గుర్తింపు వచ్చింది, ఎలాంటి అవార్డులు రివార్డులు విశేషాలు పొందగలిగారు? అయితే ఈరోజు ఏంటంటే మాకు విదేశాల నుంచి మాత్రం మాకు వచ్చినటువంటి అవార్డులు ఏం లేవు, కానీ మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చినటువంటి అవార్డులు 26. అది మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఆఖరికి గూగుల్ సంస్థ కూడా మాకు అవార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ మా గ్రామానికి ఇవ్వటం అనేది జరిగింది. అంటే మొత్తం అవార్డులతోటి మా గ్రామానికి వచ్చిన నిధి ఎంతంటే 11,50,000 రూపాయలు. ఈ 11,50,000 రూపాయలు కూడా మా గ్రామాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఇప్పటికీ మా గ్రామాన్ని ఏంటంటే 99 దేశాల ప్రతినిధులు మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మా గ్రామాభివృద్ధి యొక్క తీరును లోతైనటువంటి అధ్యయనం చేసిపోవడం జరిగింది. అదే కాకుండా ఒక 5 దేశాలలో జరుగుతున్న అనేక దేశాల ప్రతినిధుల సదస్సుల్లో మాట్లాడడానికి నన్ను ఆహ్వానిస్తే దాదాపు 3 దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక దేశాల ప్రతినిధుల సదస్సుల్లో ఒకటి పారిశుద్ధ్యంపై, రెండోటి తాగునీటిపై, ఫ్రాన్స్లోనేమో తాగునీటిపై, శ్రీలంకలోనేమో పారిశుద్ధ్యంపై జరిగినటువంటి అనేక దేశాల ప్రతినిధుల సభల్లో మాట్లాడేటువంటి భాగ్యం నాకేంటంటే మా గ్రామ ప్రజలు కల్పించిండ్రు. దాంతో ఏంటంటే నేను రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అదే కాదు, ఇవాళ 6వ తరగతి సోషల్లో దాదాపు ఏంటంటే మా గంగదేవిపల్లి ఒక పాఠ్యాంశంగా చేర్చబడ్డది. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వచ్చి ఇక్కడ ఈ గంగదేవిపల్లి అభివృద్ధి మీద ఏంటంటే అనేక రోజులుండి అనేక నెలలుండి ఇక్కడ అధ్యయనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అవార్డులు రావడానికి కానీ గ్రామం ఈ స్థాయికి రావడానికి కానీ మా గ్రామ ప్రజలు చేసినటువంటి కృషి ఫలితమే ఇది వచ్చింది తప్ప ఏదో ఇక్కడ సర్పంచ్ చేసిన గొప్పతనానికి వచ్చిందనుకుంటే మాత్రం అది పొరపాటు. ప్రజల యొక్క సహకారం, ప్రజల యొక్క ఇక్కడ జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా ఉన్నది. ఆర్థికమైనటువంటి సహాయం ఉంది, అవసరం ఉంటే శ్రమదానం చేయడంలో కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ స్థలాన్ని ఏంటంటే మా ప్రజలు ఇంటింటికి పైసలు వసూలు చేసి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కట్టించడం అనేది జరిగింది. అంటే ఏది కానీ ఎక్కడ కానీ చేస్తాను అంటే వాళ్ళు శ్రమదానం చేయడానికి కూడా వెనకాడరు, ఆ రకంగా చేస్తారు. అదే వాళ్ళను ప్రజలను ఆ రకంగా మోల్డ్ చేసుకోవడంలో అక్కడ నాయకుడు ఏంటంటే ఎన్ని విధాలుగా కష్టపడాలనో అన్ని విధాలుగా కష్టపడి నా టర్ములో, నా హయాములో నా గ్రామాన్ని సమస్యలు లేని గ్రామాలుగా, ఎలాంటి ఇబ్బందులు పడనటువంటి నా గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యల మీద ఇబ్బంది పడకుండా ఒక మంచి సుఖవంతమైనటువంటి జీవనం గడపాలి, ఆరోగ్యకరమైన జీవనం గడపాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచన ఆ గ్రామ ప్రథమ పౌరునికి కనుక బలంగా ఉంటే ఎన్ని ఈగోలున్నా తను వెనుకకు తగ్గి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో లీనమైపోయి ప్రజల్లో మమేకమై ఈ గ్రామాలను ఏంటంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తే తప్ప లేకపోతే మాత్రం సాధ్యం కాదు. అదండి, ఇక్కడ నూతనంగా ఎన్నికబడినటువంటి సర్పంచులు వచ్చి తెలుసుకున్న విషయాలు, అధ్యయనం చేసిన విషయాలు 2. ఒకటి, ఇక్కడ ట్రైనర్స్ ఇచ్చినటువంటి సిలబస్ సంబంధించినటువంటి పాఠాలు ఎంత ప్రభావితం చేస్తాయో అదేవిధంగా ఒక జాతీయ ఆదర్శ గ్రామమైనటువంటి గంగదేవపల్లిలో ఉండి ఇవన్నీ తెలుసుకోవడం కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారిని ఒక పాజిటివ్ అప్రోచ్లో వాళ్ళ గ్రామానికి ఆదర్శంగా జాతీయ గ్రామం ఏదైతే గంగదేవపల్లి ఉందో ఆ విధంగా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని కొందరు సర్పంచులు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. చాలా ధన్యవాదాలండి. కూసం రాజమౌళి గారు విశ్లేషణాత్మకంగా తమ గ్రామ అభివృద్ధిలో సమిష్టి సహకారం ఎలా పనిచేసింది, ఒక నాయకుడు అనేటువంటి వాడు ఏదైతే తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ఉన్నట్లయితే ప్రజలందరి సహకారం ఉంటుంది. అందరి కోసం ఒక్కరి కోసం అందరూ అంటూ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పదంలో అందరికీ ఆదర్శ గ్రామంగా నిలపడంలో అందరి యొక్క పాత్ర సమిష్టిగా ఉందని వారు చెప్పడం వారి ఔదార్యానికి సూచనగా భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకట్, వీటీ న్యూస్.